అయితే నిన్న నామినేషన్‌లో పవన్ ఏ పాయింట్స్ అయితే పెట్టాడో అవి కరెక్ట్‌గానే అనిపించాయా మీకు? డైరెక్ట్ చెప్పేయొచ్చు కదా! నేను ఆ మాన్‌స్టర్ టాస్క్ ఎవరి గురించి 'రీతు చౌదరి' గురించే ఆడాను. అందుట్లో ఒక్కళ్ళ గురించి ఆడాను. ఎందుకు చెప్పడం అది? అందుట్లో ఒకళ్ళ గురించి ఆడావంటే ఎవరి గురించి ఆడావు? సుమనన్న గురించి ఆడావా? కళ్యాణ్ గురించి ఆడావా? లేకపోతే నీ గురించి నువ్వు ఆడుకున్నావా? సుమనన్న గురించి అయితే ఆడడు. కళ్యాణ్ గురించి అసలు ఆడడు. ఇంక మిగిలింది ఎవరు? రీతు చౌదరి. రీతు చౌదరి గురించి ఆడానని చెప్పేయాలి పవన్. అందుట్లో టీం గురించి ఆడలేదు. టీంలో ఒక మెంబర్ గురించి ఆడాను. టీంలో మెంబర్ గురించి ఎవరి గురించి? అది రీతు చౌదరి గురించి ఆడానని చెప్పాలి డైరెక్ట్గా. అది చెప్పడానికి కూడా డిమాండ్ పవన్ ఆలోచించి ఎక్కడ బ్యాడ్ అయిపోతాను, ఎక్కడ గుడ్ అవుతాను అన్నీ ఆలోచించి అలా చెప్తే ఇంకా డిమాండ్ పవన్ గేమ్ ఇందుకే పోయింది. సగం రీతు చౌదరి వల్ల పోయింది, సగం ఆలోచించి మాట్లాడడం వల్ల పోయింది. ఏదో ఫ్లోలో ఏదో వచ్చినా చెప్పినవే, అది చెప్పబోయేది.